కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న లోపాలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల బనకచెర్ల, గోదావరి, కృష్ణా నదులపై నిర్వహించిన ప్రెజెంటేషన్లకు కొనసాగింపుగా ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై సమగ్రంగా అవగాహన కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న లోపాలపై ఈ ప్రెజెంటేషన్ కేంద్రంగా ఉంటుంది. ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ వేదికగా ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహారాష్ట్రలోని ఇలానగర్ జిల్లా శివగావ్కు చెందిన తుషార్, శ్రీకర్, కార్తీక్ గా గుర్తించారు. సుమిత్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాప్లోని చొరబడి దొంగతనానికి దొరికినంత దోచేశారు. యథావిధిగా షాపుకు వచ్చి చూడగా వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ఉంది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో 3 గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ కట్టుకుని డ్రిల్లింగ్ ద్వారా రంధ్రం చేసి లోపలికి వచ్చినట్లు గుర్తించారు. శ్రీ లక్ష్మీ నరసింహ వైన్ షాపులో 3,08,000 నగదు, అద్దె 30,000 రూపాయలు దొంగలించాడని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.